ఎంత కష్టపడుతున్నారో దాన్ని స్టేబుల్ చేయడానికి అటు ఇటు ఊగిపోతుంది అది. చాలా సంవత్సరాల తర్వాత చాపరాయికి వచ్చామండి, చాలా మారిపోయింది. అరకు వచ్చిన వాళ్ళు కంపల్సరీ పైన్ ఫారెస్ట్ని విజిట్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు, ఇది కరెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, పాడేరు నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకుకి కొత్తగా వేసిన హైవే నుండి అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్తున్న దారిలో మనకి ఫస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ చాపరాయి. చాలా మారిపోయింది మొత్తం. ఒకప్పుడైతే రోడ్డు మీద చూసేవాళ్ళం, ఇప్పుడు 50 రూపాయలు ఎంట్రీ టికెట్ పెట్టారు. చాలా బాగుందండి, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. చేయండి, మెయింటెనెన్స్ చేసి టికెట్ తీసుకున్నా ఏం పర్లేదు. ఇది అరకు నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ కొత్తగా పగోడా గార్డెన్ పెట్టి గిరిజన వస్త్రధారణని ప్రతి ఒక్కరూ ట్రై చేసేలా చేస్తున్నారు. ఎంతో చక్కటి గార్డెనింగ్తో కనిపించే ఈ చపరాయి ప్రదేశాన్ని మెయింటైన్ చేస్తున్న స్థానిక గిరిజనులని ఎంత అభిమానించినా తక్కువే. చపరాయి అంటే గిరిజన భాషలో రాళ్ల మధ్య ప్రవహించే నీరు అని అర్థం. పర్వతాల మధ్యలో రాళ్ళు మీదుగా ప్రవహించే ఈ నీరు ప్రకృతి సృష్టించిన ఒక సహజ అద్భుతంలా ఉంటుంది. ఇది సాధారణ జలపాతం కాదు, నీరు రాళ్ల మీద స్లైడ్ అవుతూ జారిపడే ఒక సహజ వాటర్ స్లైడ్. వర్షాకాలంలో ఇక్కడ దృశ్యం స్వర్గంలా మారిపోతుంది. చుట్టూ మబ్బులు, పచ్చదనం, పర్వతాల సోయగం. అప్పుడు అనిపిస్తుంది మనం నిజంగా ఒక సినిమా లొకేషన్లో ఉన్నామేమో అని. నా వీడియోని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. నెంబర్స్ చాలా ఇంపార్టెంట్ కదా, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు. ఏ గ్రహం నుండి వచ్చారో తెలియదు కానీ చాలామంది ఇంగిత జ్ఞానం లేని చెత్త మనుషులు మన మధ్య ఉన్నారండి. వాళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేయాలో కూడా తెలియట్లేదు. పక్కనే డస్ట్బిన్ ఉన్నా కూడా అందులో పడేయకుండా కింద పడేస్తున్నారంటే చదువు ఉన్న జ్ఞానం లేదని అర్థమవుతుంది. ఉత్తరాంధ్రలో ఉన్న మణిమాణిక్యం లాంటి ఈ అరకు వ్యాలీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలి. ఎలా ఉందండి చాపరాయి? నిజంగా మన అరకు టూరిజంలో చాపరాయిని చాలా బాగా డెవలప్ చేశారు. ఒకసారి వచ్చి చూడండి, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగుంది చాపరాయి. అక్కడే బయటన ఉన్న గిరిజన వంటకాల్లో ప్రత్యేకమైన బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ రుచిని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. లైట్గా వర్షాలు పడుతున్నాయి కదా, వాతావరణం మొత్తం చాలా ఆహ్లాదకరంగా మారిపోయింది. వెనకట్లు కనిపిస్తున్నాయి కదా, అవి హనీ బీస్ పెంచుతారు మా వాటిల్లో తేనె ప్రొడ్యూస్ చేయడానికి. ఇక్కడ తేనెటీగల పెంపకం ద్వారా ఉత్పత్తి అయ్యే తేనెని కూడా విక్రయిస్తూ కొంతమంది జీవనం సాగిస్తున్నారు. రైల్వే గేట్ మా ప్రభాస్ రాజు గారు షూటింగ్ తీసే డార్లింగ్ మూవీ అరకు. అరకు నుంచి కరెక్ట్గా 3 కిలోమీటర్లు చాపరాయికి వెళ్ళే దారిలో ఉంటుంది. కనిపిస్తున్న స్కూల్ని ఐడెంటిఫికేషన్గా పెట్టుకొని జైపూర్కి వెళ్ళే దారిలో ఉంటుంది అరకు పైనరీ. చలి ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఎత్తైన పైన్ వృక్షాలని ఇక్కడ మనం చూడొచ్చు.
రూపాయల ఎంట్రీ టికెట్తో లోపల ఉన్న ప్రదేశాలన్నింటినీ ఆస్వాదించవచ్చు. అరకు వచ్చిన వాళ్ళు కంపల్సరీ పైన్ ఫారెస్ట్ని విజిట్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. ఇది కరెక్ట్గా జైపూర్ వెళ్ళే రూట్లో ఉంటుంది, ఒక 3 కిలోమీటర్స్ ముందు. చాలా బాగుందండి. 2-3 సార్లు ఈ లైన్లో వెళ్ళాను, కానీ జైపూర్ రూట్లో ఇంతకుముందు బాలాకి ఒకసారి వెళ్ళాం కదా, అప్పుడు లోపలికి రాలేదు. కానీ రెయిన్ పడుతుంది కదా, ఈ టైంలో సూపర్ కనిపిస్తుంది అట్మాస్ఫియర్. చాలామంది ఫోటోషూట్స్కి అవి కూడా తీసుకుంటున్నారు. 2000-2500 ఛార్జ్ చేస్తున్నారు ఫోటోషూట్స్కి. సాయంత్రం మబ్బులు మెల్లగా పర్వతాల మీద కప్పుతుంటే అనిపిస్తుంది ప్రకృతి స్వయంగా తన పల్లకిని ముసుగుతో దాచుకుంటుందేమో అని. ఇదే అరకు వ్యాలీ యొక్క అసలైన మాయ. ఇది చూసేవారి కంటికి కాదు, అనుభవించేవారి మనసుకే కనిపిస్తుంది. ఇంకా అరకు గురించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ టూరిస్ట్ అట్రాక్షన్స్లో ఒకటి. బ్రిటిష్ కాలంలో ఈ లోయని వారు ఈస్ట్ కోస్ట్ యొక్క ఊటీ అని పిలిచేవారు, ఎందుకంటే ఇక్కడ వాతావరణం యూరోప్ పర్వతాలలాగా చల్లగా ఉండేది. అరకులోని గిరిజన సమాజాలు శతాబ్దాలుగా ప్రకృతితో కలిసి జీవిస్తున్నాయి. బొర్రా గుహల్లో కనిపించే లైమ్ స్టోన్ నిర్మాణాలు కొన్ని సంవత్సరాల చరిత్రను చాటుకున్నాయి. చుట్టూ పచ్చటి వరి పైర్లు, మధ్య ఎంతో చక్కటి వాతావరణం. ఫ్యాక్టరీల కాలుష్యం నుండి దూరంగా సముద్ర మట్టానికి 3000 అడుగులు ఎత్తులో ఉండే ప్రదేశంలో ఎవరు ఉండాలనుకోరు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అరకు కాఫీ భారతదేశంలోని గిరిజనులు సాగు చేసిన మొట్టమొదటి ఆర్గానిక్ కాఫీ. ఇంకా చాలామందికి తెలియని విషయం ఏంటంటే అరకు పర్వతాల మధ్యలోని కొన్ని లోయలు ఇప్పటికీ మనుషులు అడుగు పెట్టలేని ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ ప్రకృతి తన మూల రూపంలో ఇంకా జీవిస్తుంది. అరకు వచ్చిన వాళ్ళు అస్సలు మిస్ అవ్వకూడని ప్రదేశం పద్మావతి బొటానికల్ గార్డెన్. దగ్గర 8 సంవత్సరాల తర్వాత వచ్చామండి. అప్పుడు కాలేజ్ చదువుతున్న ఫ్రెండ్స్తో వచ్చాం. అప్పుడు అసలు ఎందుకురా బాబు అని చెప్పి చాలామందికి చెప్పేవాడిని, అసలు ఎందుకురా ఈ బాబు ఈ గార్డెన్స్ అనిపించింది. కానీ ఇప్పుడు 100 రూపీస్ ఎంట్రీ ఫీజు పెట్టారు, ఏదో ఉంటుంది అనుకుని లోపలికి వచ్చాను. నిజంగా సూపర్గా మెయింటైన్ చేస్తున్నారండి. ప్లాస్టిక్ వాడకూడదని చెప్పి బోర్డులు పెట్టారు చూసారా, అది ఫుల్ ఇంప్రెస్ అయిపోయింది అక్కడైతే. నిజంగా చాలా బాగుంది, సూపర్. ఇంకా ఎంత పెద్ద పార్క్ ఉందంటే అంత పెద్ద పార్క్ ఉంది. మొత్తం చూపిస్తాను చూడండి షార్ట్స్లోని. నాకు ఈ గార్డెన్లో నచ్చిన అంశం ఏంటంటే ప్రకృతిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా దానిని ఉపయోగించుకుంటూ నిర్మించిన కట్టడాలు, వాటిని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్న విధానాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. గవర్నమెంట్కి నా సలహా ఏంటంటే ఏపీ టూరిజం డెవలప్మెంట్ని అరకు గిరిజనులకు ఇస్తే ప్రపంచ స్థాయి టూరిజంగా ఏపీని తయారు చేయగలరని నా గట్టి నమ్మకం. వీళ్ళకున్న డెడికేషన్ ఆంధ్రాలో నాకు ఎక్కడా కనిపించలేదు. ప్రకృతితో మమేకమే జీవించే వాళ్ళకే ప్రకృతి విలువ తెలుస్తుంది. మన అరకులో ఇంకో మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ హాట్ ఎయిర్ బెలూన్. గ్యాస్ ద్వారా మండించిన మంటని గాలికి జతపరిచి కనిపిస్తున్న బెలూన్లోకి నింపుతారు. తద్వారా బెలూన్ పైకి లేస్తుంది. ఎంత కష్టపడుతున్నారో దాన్ని స్టేబుల్ చేయడానికి, అటు ఇటు ఊగిపోతుంది అది. ఏమో చూద్దాం. 1200 అంట. ఫస్ట్ టైం ఎక్కుతున్నాను, చూడాలి. అది చూసారు ఎలా పడిపోతుంది చూడండి. అది అటు ఇటు పడిపోతుంది. పడిపోతున్నప్పుడల్లా అది హాట్ ఎయిర్ని వదులుతున్నారు. మంట కనిపిస్తుంది కదా, అది వదులుతున్నప్పుడల్లా స్టేబుల్ అవుతుంది అన్నమాట.
ఎలా అనిపించిందండి వీడియో? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.